పాటపై తూట అనే ప్రోగ్రాం సందర్భంగా కళాకారుడు మాస్టర్జీ గారు మాట్లాడుతూ అసలు దళితుడు ఒక విశ్వాసం గల జీవి అనటానికి తన ఉదాహరణే అంటూ మాట్లాడారు. సైద్ధాంతికంగా జాతి ప్రయోజనాలను ఆలోచించేవారు ఎవరైనా సరే తన మిత్రవైరుధ్యాన్ని శత్రువైరుధ్యాన్ని గమనించాలని మాట్లాడారు. అందులో భాగంగానే చుండూరు, కారంచేడు లాంటి ఎన్నో సమస్యలను దళితుల ఆత్మగౌరవాన్ని ప్రాణాలను కాపాడింది ఎవరు అంటే భావజాలం కలిగిన వాళ్ళే. అటువంటి భావజాలం నుంచి వచ్చిన గద్దర్ ఆయనను కొనియాడటం ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ మాస్టర్జీ మాటలు విన్నప్పుడు ఎవరైనా జాతి ప్రయోజనాలను గుర్తించవలసిన వాళ్ళు మాత్రం మిత్రులను గుర్తించవలసిందే. జాతిని అడ్డం పెట్టుకొని బతికేవారు మాత్రమే మిత్రులను శత్రువులుగా భావించి శత్రువుకు చేయుతనిస్తూ ఉద్యమాన్ని తుంగలో తొక్కుతారు. సర్వ సంపదని సంస్కృతిని సృష్టించినటువంటి జాతి మాది. సనాతన ధర్మం కాదు, అతి పురాతన ధర్మం, అదే జాంబవ ధర్మం. మిత్రులారా, ఆ జాంబవుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని ఇప్పుడు మనం నెలకొల్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మంతో చాలా పరిశ్రమలు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికారాన్ని మన పురాతన ధర్మమైన జాంబోధనంతో మటాస్ చేయడానికి అద్భుతమైన తాత్విక భూమిక ఉంది. మరి మిత్రులారా, అన్నగారు ఏ అంటరానితనం వల్ల అయితే ఒక కళాకారుడుగా నిరూపించుకోవాలి. ఫస్ట్ మా సారు జయవిరాజ్ గారు, నేను పాటలు పాడతాను, నాకు అవకాశం కావాలి, ఉద్యోగం కావాలంటే ఆయన ఎమ్మడి తీసుకొని తన కారులో వాడవాడకు తీసుకెళ్ళి ప్రోగ్రాం ఇస్తే దాంట్లో మొట్టమొదలు బుర్రకథలు, అంటే ఆనాడు నాజర్ చెప్పినటువంటి బుర్రకథలో, ఆ తర్వాత మరి మరొక తెలంగాణ నాజర్గా పేరు పడిచినటువంటి మరి బుర్రకథ రత్నం ఆయన వీరందరి యొక్క దీన్ని తీసుకొని ఆయన బుర్రకథలు చెప్పండి. నేను చిన్నప్పుడు చూశాను, మా బొల్లారంలో శ్రీరాములు ఉన్నప్పుడు అన్న అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తే నేను చూశాను. అయితే మిత్రులారా, ఏ కథలు చెప్పినా మనకి సమాజంలో విలువ లేదని తెలుసుకున్నాడో ఏమో మరి మా బొల్లారం. బోలా బీ హే ఆరామ్ బీ హే ఇసిలియే బొల్లారం హై, ఇసిలియే బొల్లారం హై. బాబు జర సౌండ్ తక్కువ, అంటే ఇది ఈకోలాకు పెట్టు. బోలా బీ హై ఆరామ్ బీ హై, ఇసిలియే బొల్లారం హై, ఇసిలియే బొల్లారం హై. इसीलिए अच्छा भी है बुरा भी है, इसीलिए बुल्लारम है, నేను ఇక్కడ బొల్లారం పేరు చెప్తున్నట్టన్నా, ఈ బొల్లారము చాలా సంస్థల్ని సృష్టించి ఇది విశ్వవ్యాప్తమైంది. గద్దరన్న పేరుతో ఎట్లయితే విశ్వవ్యాప్తమైందో, మొట్టమొదలు బొల్లారంలో 1963లో ఎస్సీఆర్పి సొసైటీ అనేటువంటి ఒక సంస్థని పోకల నరసింహారావు అంటే పెడితే అది భారతదేశం అంతా పాకింది. అట్లాగే ఎస్ఆర్ శంకరన్, గద్దరన్న గారు, మా నరసింహరావు గారు, మా నరసింహరావు అన్న, అట్లాగే మా పరబాయ సార్ కొడుకు ప్రేమన్న, వీళ్ళందరూ కలిసి బైసా గురి దగ్గర కూర్చొని ఒక సంస్థ పెట్టుకున్నారు. ఆ సంస్థ జననాట్య మండలి. అది మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఇది బొల్లారంలో జరిగింది. ఆ తర్వాత విశ్వజన కళా మండలి మాస్టర్జీ గారు పెట్టింది. అది కూడా విశ్వవ్యాప్తమైంది. మిత్రులారా, పీడబ్ల్యూజీ ఆర్ఓఎల్ లాంటి సంస్థలు కూడా బొల్లారంలో పుట్టినాయి. ఆఖరికి బంధు సేవా మండలి కూడా పుట్టింది బొల్లారమే. ఇసిలియే
बोला भी है आराम भी है इसलिए बुल्लारो है अच्छा भी है మా బొల్లారంలో తత్తర్ సాయిలు పప్పయ్యాలు అంటాడు పెద్ద గుండాలు రౌడీలు పైవాళ్ళు వీళ్ళని చూస్తే బొల్లారం పిల్లలు ఇచ్చటం కాదు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోట తాత్విక జ్ఞానాన్ని బోధించిన మా గద్దరన్నలు ఓ సంస్థను పెట్టారు, అది విశ్వవ్యాప్తమైంది. అట్లాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశానికి ఫుట్బాల్లో నాయకత్వం వహించడానికి ముందు గోల్ కీపర్గా ఉన్నటువంటి తంగరాజన్ కూడా బొల్లారమే. అరే అచ్చా బీ హై బురా బీ హై బొల్లారం గురించి చెప్తున్నట్లంటే మా అన్న జీవితంతో ముడిపడింది. అందుకోసాన్ని బొల్లారం గురించి నా బొల్లారం ఉన్నటువంటి దయ పాటమ్మా అన్న కెచ్చిలుక ప్రాణలేదాక గానమా పల్లె మొదక గుంటు కూడేదాక ప్రాణం ఆపిన ప్రాణం పోయిన ఆ డోలకు వాయిస్తూ అన్నకు సహకారం అందించినటువంటి మా దయ బొల్లారం. మిత్రులారా, ఈ బొల్లారంలో పుట్టినటువంటి నేను మా అన్నని కలవడానికి అప్పుడు కొత్తగా ఆయన మా భూమి సినిమా తర్వాత కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఆయన చూస్తున్నాడు, ఈ డోలకు వాయిస్తున్నాడు, హార్మోన్ వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మరి వీళ్ళు కూడా మనకు వస్తే బాగుండు అనుకున్నాడేమో. ఎప్పుడైతే ఈ ఓటుల మీద కాల్పులు జరిగాయో ఆ కాల్పులకు వ్యతిరేకంగా ఒక కళారూపాన్ని నిర్మించాలి అని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో పనిచేసినటువంటి ఎం బాబురావు శ్రీకాకుళం నా డ్యూటీ మేట్ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒక భారతదేశంలోని అద్భుతమైన కళారూపానికి జీవం పోసాము. నరసింహరావు అన్న, గద్దరన్న, నేను ఈ ముగ్గురం కలిసి రగల్ జెండా బ్యాలని రే జుంబకు 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 బాలా జుంబకు 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 అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి తల్లికి తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు సార్ జంగిలి డ్యాన్సులో ఉన్నటువంటి ట్యూన్ బింబాల 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 అంటరానితనం, కులతత్వం అణిచివేత పోవాలంటే ఈ ప్రపంచంలో కాదు నాకు తెలియదు కానీ ఈ దేశంలో ముఖ్యంగా మా తెలంగాణలో మాకు మిత్రవైరుధ్యం ఎవరికన్నా ఉన్నట్టు మిత్రులు మాకు కనబడ్డవారు, నాకు కనబడ్డవారు. నేను అంబేద్కర్ని అప్పటికే పూజిస్తూ ప్రేమిస్తూ ఆయన గురించి పాటలు పాడుతున్నాను. కానీ మమ్మల్ని కాపాడేవారు మా అన్నలు ఆ పీపుల్స్ వారిలో పనిచేస్తున్నారు. వాళ్ళతో కలిసి జతకట్టాలనుకొని ఆ రోజు నేను వాళ్ళు పిలిచిన వెంబడే జననాట్య మండలికి వెళ్ళి 5 ఏళ్ళు కళారూపాన్ని మా గద్దరన్న కానీ మా వంగపండు ప్రసాద్ కానీ వారు రాసినట్టే అనేకమైనటువంటి పాటలను డ్యాన్స్ సమకూర్చాను. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, కంపెనీకి జీతాలు పెరిగినాయి,
అనేక పాటలకు డ్యాన్స్ సమకూర్చి ఆ రోజు నా వంతుగా అంగలార్చని పని చేశాను. చాలామంది అంగలారుస్తుంటారు, అరే మనకు అప్పుడు ఉంటే బాగుండే, ఆయన తోడు బాగుంటే బాగుండే, ఆయన సాయం చేసామని. నేను ఎప్పుడు జీవితంలో అంగలార్చే పని చేయలేదు. అందులో భాగమైనందుకు ఈరోజు నా జీవితం ధన్యమైందని తెలియజేసుకుంటూ, మిత్రులారా, మా పృథ్వీరాజ్ అన్నకు ఒక విషయం గుర్తు చేయాలన్నా, నాకు స్టంట్స్ వేశారు. అన్నకు 2 దినాల ముందే నన్ను కూడా ఏం చేశారు, నాకు 2 స్టంట్స్ పడి గోళీలు వేసుకోవాలి, అందుకే పోతానని నన్ను మన్నించాలి అని తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న నీకు ఎర్రదండా శేషయ్య లక్ష్మమ్మలకు పుట్టి మరి విద్యావంతుడై ఒక ఇంజనీర్గా అద్భుతమైనటువంటి చదువులు చదివి మరి గత్యంతరం లేని పరిస్థితిలో సిండికేట్ బ్యాంకులోనో కెనరా బ్యాంకులో ఒక ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగం కంటే ప్రజల మేల ముఖ్యమంత్రి సార్ మా గద్దరన్నని మరి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకొని మా సూర్యాన్ని డ్యాన్స్ నేర్పించేటువంటి అవకాశం కూడా నా శిష్యురాలుగా డ్యాన్స్ నేర్పించేటువంటి అటువంటి అమూల్యమైనటువంటి సంతానానికి కారకుడైన నెల రోజులకే రవీంద్ర భారతి మెయిన్ హాల్లో 45 పాటలు ఆయనకు అంకితం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశాను. ఒక ధమ్మచక్రంలో ఉండేటువంటి బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, కాంశీరాంతో పాటు అన్న ఫోటోలు పెట్టి ఆ 24 మందిని అక్కడ మహావీరులుగా చిత్రీకరించి ఆ కార్యక్రమానికి వారికి అంకితం ఇచ్చాను. మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అమ్మ విమలకు వచ్చింది, అందరూ వచ్చారు. అయితే మిత్రులారా, దయచేసి మా కష్టాన్ని కూడా గుర్తించండి. మా యొక్క మేము పంచినటువంటి చిన్న ఆ యొక్క దీన్ని గుర్తించాలని నేను త్వరలోనే అన్నతో నాకు జననాట్య మండలితో నాకున్నటువంటి సంబంధాన్ని పుస్తకంగా రాస్తాను. అప్పుడు చాలా విషయాలు ఇంకా నా మనసులో ఉన్నాయని కూడా ఉన్నాయి. చాలా చెప్పుకోవడానికి సమయం తక్కువ ఇక్కడ, ఎందుకంటే అన్న యాదగిరి నన్ను మాట్లాడినట్టు తక్కువలో మాట్లాడాలి, ఎక్కువ మెసేజ్ చేయాలి, దమ్మొస్తున్నాను కాబట్టి మన్నించాలని తెలియజేస్తూ చివరిగా మరి ఒకే ఒక పాటతో ముగిస్తాను. ఈ మానవాదువులు ఎవరంటారంటే చాలా గొప్పలు సార్. ఈ మానవాదువులు ఏంటంటే అసలు ముఖ్యంగా మానవాదువులు అంటే మొత్తం ఈ దేశానికి మూలవాసులు. హరప్పా, మొహంజదారో నగరాలను నిర్మించినటువంటి వాళ్ళు, సింధు నాగరికతకి ఆద్యులు. అట్లాగే ఈ దేశంలో మీ రామాయణాన్ని, మీ మహాభారతాన్ని, ఆఖరికి మీ గతి లేకపోతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసించిన జాతి రామాది. ఇది సనాతన ధర్మం, సనాతన ధర్మం. అయ్యా మాకు మోడీ అంటే చాలా ప్రేమ అన్న పృథ్వీరాజ్ అన్న. మోడీ అంటే నాకు చాలా ప్రేమ, ఎందుకంటే అన్నీ ఒకటి చేస్తున్నాడు ఆయన. భారతదేశంలో ఒకే జాతి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక. మనమందరం మిత్రుల ఈ సభాముఖంగా కొడదాం, ఒకే కులం పెట్టు. పెడితే బాపనోడన్న పెట్టు, పెడితే బంగి అన్న పెట్టు, పాయనోడన్న పెట్టు. ఈ 2 పెట్టలేదు అనుకో, నువ్వు మనువాదాన్ని ప్రబలింపజేస్తున్నటువంటి వాళ్ళు మాకు భావించాల్సి వస్తుంది. నీకు ఓట్లు పడేది ఇట్లయితే. ఈ ఓట్ల ముందే రేపో ఎల్లో అనౌన్స్ చేయి, ఒకే కులం, అన్నీ ఒకటి చేస్తున్నాం కాబట్టి చేస్తామనే నమ్మకం ఉంది. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. మా అయ్యగారు ఇక్కడ ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ ఉంటుంది సార్. ఆపాదించుకుంటారు, వాడు ఎవడో రాస్తే నేనే రాస్తానండి అంటే నీకంతో కలిపికేసి వాడి పేరు పెట్టుకుంటాడు. దీన్ని మనువాదులు అంటారు. దీన్ని అయ్యా రేడియో స్టేషన్లో మా అమ్మలు 2 అక్క చెల్లెలు ఉంటారు, జానపద గీతాల గెడ్డు వాళ్ళ బాబలు.
ఈ పాటలు పాటలంతా మానవాడి వాళ్ళు ఆడ పోవాలి టేప్ రికార్డు వచ్చుకొని ఏమి నాయన ఎలా పాడావు పాడాలంటే ఆడు పాడతాడు. ఆడు పాడగానే నీచ తోకలు పిలిచేసి జానకి రాసిన పాట అని పెట్టుకుంటారు. ఇంత కక్కిన కూడు మెక్కే నీచులు. మా కంచాల సార్ చెప్తున్నాను ఈసారి బర్రె గురించి పాట రాసిన అయిపోయింది. ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి, ఆవును గోవన్నరో నీచులు నికృష్టులు, గేదెను బర్రెన్నరో నీచులు నికృష్టులు. ఆవు దాగెదదే నీళ్ళు, గేదె దాగెదదే నీళ్ళు, ఆవు దాగెదదే నీళ్ళు, ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు.